హలో, వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్. ఇవాళ మనము రెక్కల గుర్రం అనే సరదా కథ గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక ఊళ్ళో ఒక చలాకీ గుర్రపు పిల్ల ఉండేది. దాని పేరు జాకీ. దానికి వేగంగా పరుగులు తీయడమన్నా, కొత్త ప్రదేశాలు చూడటమన్నా భలే సరదా. పరుగెడుతూ పోతే ఆకలి మాట కూడా గుర్తుకు రాదు దానికి. కానీ వాళ్ళమ్మ దానిని ఊరి పొలిమేరలైనా ఎప్పుడు దాటనిచ్చేది కాదు. పిల్లది దారి తప్పిపోతుందేమో అని భయం దానికి. ఒకరోజు పగలంతా బుద్ధిగా ఉండి మధ్యాహ్నం దాటాక కాస్త చల్లబడగానే ఊరి పక్కనున్న అడవిలోకి వెళ్తానని చాలా బ్రతిమాలింది జాకీ. చివరికి ఒప్పుకున్నది వాళ్ళమ్మ. జాకీ ఆనందానికి హద్దులు లేవు. తనవి తీరా అడవినంతా చుట్టబెట్టేసరికి చీకటి పడుతూ ఉంది. అప్పటికి గుర్తుకొచ్చింది, చీకటి పడేలోపు ఇంటికి వచ్చేస్తానమ్మా అని తను అమ్మకిచ్చిన మాట. ఇక ఇంటి వైపుకు శక్తి కొద్దీ వేగంగా పరుగెత్తింది జాకీ. అది ఇంటికి చేరేసరికి అమ్మయ్య అనుకున్న వాళ్ళమ్మ దానికి ఇష్టమైన పచ్చగడ్డి పెట్టింది. అయితే అప్పటికే అలసట వల్ల కళ్ళు మూతలు పడుతున్నాయి జాకీకి. ఎంత అందంగా ఉందో అడవి, దాన్ని చూడగానే ఆకలి తీరిపోయిందమ్మా అని చెప్తూనే నిద్రపోయింది. ఆ రోజున కలత నిద్రలో జాకీకి ఒక అందమైన కల వచ్చింది. తనకు 2 రెక్కలు వచ్చేసినట్లు, వాటితో అది ఆకాశంలో ఎగురుతూ ఉన్నట్లును. అది ఎగురుతుంటే కింద ఉన్న పశువులన్నీ తనను వింతగా చూస్తున్నాయట. అట్లా పైన ఎగురుతూ కింద ఉన్న ఊళ్ళన్నీ చిన్నవిగా చూడటం భలే తమాషాగా ఉందట దానికి. కొత్త కొత్త ప్రదేశాలు రోజు బోలెడు చూడగలుగుతోందట ఆ రెక్కల జాకీ. ఆకాశంలో గడ్డి ఉండదు కదా మరి, అందుకని కింద ఎక్కడైనా పచ్చటి పచ్చిక కనిపించగానే దిగి కడుపు నిండా మేసేసి చక్కగా ఎగిరిపోతుందట. ఒక రోజు అది అలా మేస్తుంటే కింద నుంచి దాన్ని రోజు చూసి ఆశ్చర్యపోయే దూడల గుంపు చుట్టుముట్టిందట దాన్ని. నీ రెక్కల రహస్యం మాకు చెప్పవా దయచేసి అని అడిగాయేవి దాన్ని. అవును కదా, ఇప్పటి వరకు నేను ఆలోచించలేదు, నాకు ఈ రెక్కలు ఎప్పుడొచ్చాయబ్బా అని కలలో ఆశ్చర్యపోయింది జాకీ. ఎంత ఆలోచించినా తనకు రెక్కలు ఎట్లా వచ్చాయో దానికి గుర్తే రాలేదట. ఉండండి, మా అమ్మని అడిగి చెప్తాను అని కలలో అనేసి నిజంగానే అమ్మ నాకు ఈ రెక్కలు ఎట్లా వచ్చాయమ్మా, ఎప్పుడు వచ్చాయమ్మా అని నిద్రలో కలవరించటం మొదలుపెట్టింది జాకీ. కడుపు నిండా తిండి తినకుండా నిద్రపోతే రెక్కలైనా వస్తాయి, ఇంకేమైనా వస్తాయమ్మా అని జాకీని నిద్రలేపి గడ్డి పెట్టింది వాళ్ళమ్మ. జాకీ అయ్యో ఇది కలనా అనుకుంటూ నిద్ర లేచిందంట. నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.